కుబేరుడు ధనాధిపతే గాని ధనం కాదు. లక్ష్మీదేవి సాక్షాత్తు ధనమే. ఇక్కడ ధనం అంటే వెండి, బంగారాలు, కరెన్సీ నోట్లు కాదు, లోకాలన్నిటికీ వెలుతురునిచ్చే దివ్యజ్యోతి. అందుకే ఆమెను లోకైక దీపాంకురాం అని స్తుతిస్తాం. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు పద్మావతీదేవిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. తన అన్న అయిన గోవిందరాజస్వామి సలహా మేరకు ధనాన్ని అప్పుగా ఇవ్వవలసిందిగా యక్షరాజైన కుబేరుణ్ణి కోరాడు. కలియుగాంతంలో అప్పు తీరుస్తానని, అంతవరకు వడ్డీ కడుతుంటానని పత్రం రాసి ఇవ్వడంతో కుబేరుడు అప్పు ఇచ్చాడు. వెంకటేశ్వరుడు ఆ అప్పుకి వడ్డీ కట్టడానికై భక్తుల వద్ద కానుకలు స్వీకరిస్తున్నాడు. కనుకనే వడ్డీ కాసులవాడయ్యాడు. అంతటి వెంకటపతికి అప్పు ఇవ్వగల కుబేరుణ్ణి ధనప్రాప్తి విషయమున వేడుటకు మనమెంతవారం చెప్పండి? కుబేరుని తండ్రి విశ్రవుడు. తండ్రి వద్ద చదువు నేర్చిన కుబేరుడు బ్రహ్మకై 3000 సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మ సాక్షాత్కరించాడు. తనకు ధనాధిపత్యం, దిక్పాలకత్వం వరంగా ఇవ్వమని కోరాడు. తండ్రి వద్దకు వచ్చి తాను నివసించడానికి పురం ఇమ్మని కోరాడు. బ్రహ్మ వల్ల పై 2 వరాలతో పాటు పుష్పక విమానం కూడా పొందిన కుబేరుడు తండ్రి వల్ల దక్షిణ సముద్ర మధ్యమున లంకలో విశ్వకర్మచే నిర్మితమైన గొప్ప పురంలో నివసించసాగాడు. కొంతకాలానికి రావణుడి చేత తరమబడి దేవేంద్రుని దయతో అలకాపురిని నిర్మించుకున్నాడు. పూర్వజన్మలో కుబేరుడు యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుని కుమారుడు. వ్యసనాల బారిన పడి తండ్రి చేత ఇంటి నుండి వెళ్లగొట్టబడ్డాడు. అప్పుడు కుబేరుని పేరు గుణనిధి. తండ్రి చేత ఇంటి నుండి తరమబడిన ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఊరు చివర ఉన్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి తమ శక్తి కొలది జాగారాలు చేసి మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. జనాలంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాన్ని తీసుకుని తిందామని గర్భగుడిలోనికి వెళ్ళాడు. చీకటిలో ఏమీ కనిపించక తన పై వస్త్రాన్ని చించి ఒత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపారాధన చేశాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని బయటికి నడుస్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి నందీశ్వరుని మీద పడి తల పగిలి చనిపోయాడు. ఊరి నుండి పారిపోతూ పవిత్రమైన గౌతమి స్నానం చేసి తిండి దొరకనంతన ఉపవాసం, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం, ప్రసాదాల కోసం చేసిన సగం జాగారం ఇవన్నీ అనుకోకుండా చేసిన శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించడం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. అందుకే జన్మకో శివరాత్రి అంటారు. ఆ పుణ్యఫలంతో అతడు మరుసటి జన్మలో కళింగరాజే పుట్టి కాశీ విశ్వేశ్వరుని సేవించాడు. శివుని అనుగ్రహంతో అతడు ఉత్తర దిశకు పాలకుడై అలకాపురిని రాజధానిగా చేసుకున్నాడు. ఎంతో మంది అదృష్ట చిహ్నంగా సిరి సంపదల్ని, ఆనందాన్ని పెంపొందించే దైవంగా భావించే లాఫింగ్ బుద్ధ మన కుబేరుడే అని చాలా మంది నమ్మకం. కుబేరుణ్ణి పూజించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి వ్యాపార వృద్ధి, సామాజిక గుర్తింపు లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే కుబేరుని ప్రతిమ గాని, కుబేర దీపాలు గాని ఎవరికి వారు కొనుక్కోవడం కన్నా ఎవరైనా కానుకగా ఇచ్చినది మనం తీసుకుని పూజిస్తే విశేషమైన ఫలితం ఉంటుందని ఒక నమ్మకం. ఈ లాఫింగ్ బుద్ధ ఒక చైనీస్ సన్యాసి. అతను ఎలాంటి లక్ష్యం లేకుండా ఒక పాత్ర లేదా సంచి పట్టుకుని తిరుగుతుంటాడు. అతని ఆహ్లాదకరమైన స్వభావం, హాస్యభరితమైన వ్యక్తిత్వం, అసాధారణ జీవనశైలి అందరినీ ఇట్టే కట్టిపడేస్తుంది. అతను ఎల్లప్పుడూ నవ్వుతూ కనిపిస్తాడు. అందుకే చైనీస్లో అతని ముద్దు పేరు లాఫింగ్ బుద్ధ. ఈ నవ్వుల బుద్ధుడిని చూస్తే చాలు ఎంతటి కోపిష్టికైనా నవ్వు వస్తుంది. అందుకే చాలా మంది తమ ఇళ్లల్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకుంటారు. జీవితంలో ఆనందంతో పాటు శాంతి, శ్రేయస్సు కలుగుతాయని వారి నమ్మకం. ఈ విగ్రహాన్ని అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. లాఫింగ్ బుద్ధ నవ్వులను పంచడమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాడు. ఇది కుబేరుని వెనక ఉన్న కథ. సో ఈ విషయాలన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ కొట్టేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.